నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం సంక్రాంతి పిండి వంటలలో ఒకటైన చెక్కలు మనము చేయబోతున్నాం. ఇవి ఇలా కరకరలాడుతూ ఎంతో క్రంచీగా ఎంతో రుచికరంగా గుల్లగా వచ్చేట్లుగా నేను ఈ వీడియోను చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. అన్ని కొలతల ప్రకారం చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇట్లా పెద్దది ప్లేట్ తీసుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 kg నేను ఇది రెడీమేడ్ది కాదు, ఇంట్లోనే బియ్యము కడిగి ఆరబోసి మిషన్కి వేపించినది. ఇట్లా మెత్తగా మనము మిషన్కి వేపించుకోవాలి. బియ్యం పిండిని ఒక 1/2 kg బియ్యం పిండిని తీసుకున్నాను. అట్లా వేపించుకున్నది దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వెయిట్ ప్రకారం 1/2 kg బియ్యం పిండి, కొలతల ప్రకారం అయితే 3 కప్పుల బియ్యం పిండి. వేడి నేనైతే బటర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. వేడి బటర్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకున్నాను. దీన్ని బాగా పిండికి అంతా బాగా అప్లై చేసుకోవాలి. మీకు ఒక చేత్తోనే అనుకునేది రాకపోతే 2 చేతులు యూజ్ చేయండి గైస్. మీకు ఈజీగా మనము కలుపుకోవచ్చు పిండిని 2 చేతులతో యూజ్ చేసుకుంటే. ఈ 3 టేబుల్ స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు అనేది లేకుండా మనకి ఇలా మనము ముద్ద చేస్తే ముద్ద కావాలి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్ద కావాలి. వెనకమ్మడి మనకి పొడి కావాలి. అట్లా అయ్యేంత వరకు మనము 2 చేతులతో రబ్ చేసుకుంటా పిండిని కలుపుకోవాలి. ఒకవేళ మీకు బటర్ తక్కువైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, నూనె కానీ నెయ్యి కానీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నేను ఒక 5-6 వేసుకుంటున్నాను అంతే పచ్చిమిరపకాయలు. అలాగే 2-3 ఇంచుల అల్లము, అలాగే 1 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసుకొని మనము దీన్ని కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలి. అది మెత్తగా లేకుండా కొంచెం బరకగా ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని దీంట్లోకి ఈ పిండిలోకి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. అలాగే దీంట్లోకి మనము ముందుగా నేను 4 hours ముందు నానబెట్టుకున్నాను 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యము, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు. బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఈ సగ్గు బియ్యం పెసరపప్పు వేసుకోవాలి. ఈ పెసరపప్పు ప్లేస్లో మీద శనగపప్పు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి గైస్, నేనైతే వేయలేదు. ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్లు పోసుకుంటూ మనము సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. అది కూడా వేడి నీళ్లు పోసుకోవాలి గైస్. అప్పుడే మనకు ఈ చెక్కలు క్రంచీగా బాగా కరకరలాడుతూ వస్తాయి. కొన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక భాగం అట్లనే పెట్టేసి ఫస్ట్ ఒక భాగము చిన్న బాల్స్గా చేసుకొని పెట్టుకోవాలి. పిండి మాత్రము ఖచ్చితంగా మనకి ఎండిపోకూడదు. అందుకని దీనిపైన మనము తడిగుడ్డను కప్పుదాము. ఇలా మనము తడిగుడ్డను కప్పుకోవాలి. ఈ పిండికి ఫస్ట్ ఒక భాగం తీసుకొని చిన్న బాల్స్గా మనం చేసుకుందాం. వీటన్నిటిని ఇలా రౌండ్గా చిన్న బాల్స్గా చేసుకుందాం. ఇలా చేసుకొని మళ్ళీ ఈ బాల్స్ అన్నిటికి కూడా తడిగుడ్డను కప్పుకొని పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు ఇట్లా ఒక పాలిథీన్ కవర్ తీసుకోవాలి. మీకు 2 మెథడ్లలో చూపిస్తున్నాను. ఇలా పాలిథీన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే ఇట్లా ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ క్యాప్ కానీ ఇట్లా తీసుకొని దానికి ఇలా ఆయిల్ కూడా అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీటికి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్న తర్వాత చూడండి గైస్, మనము ఇట్లా చిన్న బాల్స్గా చేసుకొని మళ్ళీ దానిపైన ఇట్లా తడిగుడ్డని ఇట్లా కప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి.
నేనైతే ఉక్కుది ఉంటుంది కదా ప్లస్ మామూలుగా పూదిలో ఒత్తుకునేది అది తీసుకుంటున్నాను. మనకి ఈ పాలిథీన్ కవర్ మీద కంటే కూడా ఇట్లా ప్రెస్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది మనకి పని. ఇలా పాలిథీన్ కవర్ని ఈ ప్రెస్ మీద పెట్టేసి ఆయిల్ పట్టించుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టుకొని దానిపైన ఇంకొక కవర్ వేసుకొని ఇలా ఒత్తేసుకొని మీడియం హీట్ అయిన ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకొని కాల్చుకుంటూ ఈ చెక్కలన్నిటినీ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు, ఎర్రగా అనేది ఏం లేదు, క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఫస్ట్ మనము వేస్తూనే మీడియం ఫ్లేమ్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఇంకొకసారి తిప్పిన తర్వాత హై ఫ్లేమ్కు పెట్టేసుకుంటే మనకు క్రంచీగా వస్తాయి ఈ చెక్కలు అనేటివి. ఇలా అన్ని చెక్కలని మనము డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన క్రంచీ కరకరలాడే చెక్కలు రెడీ గైస్. ఇవి నెల రోజులైనా ఏం పాడవవు, చాలా బాగుంటాయి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ చేసుకోండి గైస్. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాకి వేసుకొని పెట్టుకోండి, సూపర్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.